మలయాళీ ఫిలిమ్స్ అంటే కట్టు బొట్టు సంప్రదాయానికి పెట్టింది పేరు. సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీస్ కి కేర్ ఆఫ్. ఇండియా వైడ్ గా మలయాళం సినిమాలకున్న క్రేజ్ కూడా వేరు. అక్కడ డైరెక్టర్స్, యాక్టర్స్ టాలెంట్, క్రియేటివిటీ కూడా సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇదంతా బయటి ప్రపంచానికి తెలిసిన కథ. కానీ తెర వెనుక భాగోతం వేరే ఉందని జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. మాలీవుడ్ డర్టీ పిక్చర్లో టాప్ స్టార్ల మీద ఆరోపణలున్నాయి. దాంతో వరుస పెట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి రిజైన్ చేస్తున్నారు మలయాళీ నటులు. ఈ రచ్చ ఇంతటితోనే ఆగిపోతుందా? డర్టీ పిక్చర్ ఇంకా బాకీ ఉందా? మాలీవుడ్ ఇండస్ట్రీలో హేమ కమిటీ ప్రకంపనలు, పలువురు నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు, 17 కేసులు నమోదు, బయటకొస్తున్న బాధితులు. ఒకే ఒక రిపోర్ట్ మలయాళీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మహిళా నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మాలీవుడ్ లో సీన్ సితారవుతోంది. లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ సినిమా ఇండస్ట్రీని వణికిస్తోంది. అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం హీరోయిన్ భావనకు కేరళలో ఎదురైన ఘటనతో అప్పుడు హేమ కమిటీని ఏర్పాటు చేశారు. జస్టిస్ హేమ కమిటీ ఈ మధ్యే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్టును ప్రభుత్వం బయట పెట్టడంతో రోజుకొకరు చొప్పున నటీమణులు బయటకు వచ్చి తమకు గతంలో ఎదురైన సంఘటనలను చెబుతూ ఉండడంతో ఈ ఇష్యూ ఇప్పుడు పెద్ద దుమారం లేపుతోంది. ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. మరోవైపు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న పాలక మండలి పదవుల నుంచి వైదొలిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీలోని కొంతమంది సభ్యులపైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దాంతో నైతిక బాధ్యతగా వీరంతా రాజీనామా చేసినట్లు చెప్తున్నారు. వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ క్షమాపణ వెంటనే అడగాలి. దీన్ని తొందరగా సాల్వ్ చేసుకుంటే ఇండస్ట్రీ అసలే సంక్షోభంలో ఉంది. ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతున్నటువంటి ఇండస్ట్రీ. దీన్ని మళ్ళీ రేపు షూటింగ్ డిలే కావచ్చు, బర్డెన్ మళ్ళీ ప్రొడ్యూసర్ల మీద పడవచ్చు. ఇది జరగకూడదని దీనికి త్వరలో ఒక సొల్యూషన్ రావాలని కోరుకుంటున్నాను. అతి త్వరలో ఈ సిచ్యువేషన్ రిజాల్వ్ అవ్వాలి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఉమెన్కి పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ ఉండాలి. వాళ్ళు కంఫర్టబుల్గా, సేఫ్గా, ఎస్ మేము కంఫర్టబుల్ వర్క్ అన్న సిచ్యువేషన్లో ఉండాలి, కానీ భయపడే సిచ్యువేషన్ తీసుకురాకూడదు మనం. ప్రముఖ నటుడు జయసూర్యతో పాటు ముఖేష్ మణియన్ పిల్లరాజు, ఇడవెలు బాబు వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ నటి మిను మునీర్ ఆరోపించింది. 2013లో ఒక ప్రాజెక్టు కోసం వర్క్ చేస్తున్నప్పుడు తనను అసభ్య పదజాలంతో తిట్టారు అని మిను చెప్తోంది. అన్నింటినీ తట్టుకుని సినిమా కోసం వర్క్ చేయాలనుకున్నా వేధింపులు తట్టుకోలేకపోయాను అని, ఈ ఘటనతో తాను మానసికంగా ఎంతో కుంగిపోయాను అన్నారు మిను మునీర్. పలేరు మాణిక్యం సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాను అంటూ నటి శ్రీలేఖ మిత్ర చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. ఆడిషన్ లో భాగంగా దర్శకుడిని కలిశాను అని, ఆయన తన చేతి గాజులను తాకారు అని ఆరోపించింది. తరువాత మెడపై చెయ్యి వేశారని, అక్కడ ఉండలేక బయటకు వచ్చేశాను అని చెప్పారు. అది మరువక ముందే ప్రముఖ మలయాళ నటుడు, నిర్మాత సిద్దికి తనను ట్రాప్ చేసి రేప్ చేయడంతో పాటు తన ఫ్రెండ్స్ ను కూడా ఇబ్బంది పెట్టాడంటూ నటి రేవతి సంపత్ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ప్రస్తుతం మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్దికి తన పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణల వల్లే పదవి నుంచి తప్పుకున్నాను అని, ఈ పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగడం సరికాదన్నారు సిద్దికి. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత స్పందిస్తాను అని సిద్దికి తెలిపారు. పలువురు నటులతో పాటు అమ్మ కమిటీలోని సభ్యులపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో వరుస పెట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు రిజైన్ చేశారు. అందులో కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. హేమ కమిటీ రిపోర్టుతో మలయాళీ ఇండస్ట్రీలో గందరగోళ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. 7 ఏళ్ల క్రితం కమిటీ వేశారు. 5 ఏళ్ల క్రితమే రిపోర్ట్ రెడీ అయింది. కోర్టు స్టేతో రిపోర్ట్ రిలీజ్ ఆగిపోయింది. హేమ కమిటీ రిపోర్ట్ ని ప్రభుత్వం కూడా ఆలస్యంగా విడుదల చేసింది. ఇప్పుడు అసలు రచ్చ మొదలైంది. మలయాళీ సినీ ఇండస్ట్రీ హడలెత్తిపోతోంది.
తీవ్ర ఆరోపణలు రావటంతో పేరున్న నటులు కూడా కనీసం రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. రిపోర్ట్ బయటకొచ్చాక మరికొంతమంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అసలు హేమ కమిటీ ఏంటి? రిపోర్ట్లో ఏముంది? ఈ ఉచ్చు ఎంతమంది నటుల మెడకు చుట్టుకోబోతోంది? మాలీవుడ్ నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టులో సంచలన విషయాలు. ప్రకంపనలు రేపుతున్న కాస్టింగ్ కౌచ్ ఇష్యూ. హేమ కమిటీ రిపోర్ట్ మాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తోంది. అగ్ర హీరోలు, డైరెక్టర్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు నటీమణులు. రిపోర్టు బయటకు వచ్చాక చాలా మందిపై అలిగేషన్స్ వచ్చాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఈ మధ్య విడుదల చేసిన నివేదిక కేరళలో ప్రకంపనలు రేపింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ హేమ ఆ కమిటీని లీడ్ చేశారు. నటి శారదతో పాటు మాజీ సివిల్ సర్వీస్ అఫీషియల్ కేబి వత్సల కుమారి ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రముఖ నటిపై జరిగిన లైంగిక వేధింపుల నేపథ్యంలో కేరళ హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో 2017లో రాష్ట్ర ప్రభుత్వం హేమ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2019 వరకు రిపోర్ట్ రెడీ చేసింది. అయితే మాలీవుడ్ కు చెందిన ఓ నటుడు హేమ కమిటీ రిపోర్టును విడుదల చేయొద్దంటూ కోర్టుకెళ్లారు. ఆ తర్వాత చాన్నాళ్లు కోర్టు స్టేతో హేమ కమిటీ రిపోర్టు విడుదల ఆగిపోయింది. కోర్టు స్టే ఎత్తేయడంతో కేరళ ప్రభుత్వం ఈ మధ్యే రిపోర్టును బయటపెట్టింది. కమిటీ ఏర్పాటు చేసి 7 ఏళ్లైంది. రిపోర్టు రెడీ అయి 5 ఏళ్లైంది. అందులోని వివరాలు బయటికి రావడానికి ఎన్నో అవాంతరాలు దాటాల్సి వచ్చింది. 2017లో కమిటీ ఏర్పాటు చేస్తే 2024లో అసలు విషయాలు వెలుగులోకి రావడంతో రచ్చ జరుగుతోంది. మాలీవుడ్ ఇండస్ట్రీలో శక్తివంతమైన పురుషుల మాఫియా ఆధిపత్యం నడుస్తోందని హేమ కమిటీ స్పష్టం చేసింది. మహిళలపై లైంగిక వేధింపులు తీవ్రంగా ఉన్నాయని చెప్పింది. మలయాళ చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావాలంటే చాలా సందర్భాల్లో మహిళలు లైంగికంగా కోరికలు తీర్చాలనే డిమాండ్ ఎక్కువగా ఉందని, సినిమాలో ఏదైనా పాత్ర ఇస్తే సర్దుబాట్లు, రాజీ చేసుకోవాలని చెప్పినట్లు కూడా కమిటీ వెల్లడించింది. ఇక జూనియర్ ఆర్టిస్టుల ఇబ్బందులైతే తీవ్రంగా ఉన్నట్లు తెలిపింది హేమ కమిటీ రిపోర్ట్. కనీస వసతులు కూడా కల్పించకుండా పైగా లైంగికంగా వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. చాలా సందర్భాల్లో నటీమణులను బలవంత పెడుతున్నారని, పురుషులు బలవంతంగా లేడీ ఆర్టిస్టుల గదిలోకి వస్తారని రిపోర్టులో మెన్షన్ చేశారు. ఇవే కాదు, హేమ కమిటీ నివేదిక పూసగుచ్చినట్టు మరిన్ని విషయాలను స్పష్టం చేసింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో 15 మంది పురుష నిర్మాతలు, దర్శకులు, నటీనటుల ఆధిపత్యం కొనసాగుతుందని, వారు చెప్పిందే రాజ్యాంగం అన్నట్లు బిహేవ్ చేస్తారని హేమ కమిటీ రిపోర్టులో స్పష్టం చేశారు. చాలా మంది నటీమణులు హేమ కమిటీ నివేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే మలయాళీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. దాంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత కేరళ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. నటీమణుల సమస్యలపై వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని తెలిపింది కేరళ సీఎం.